హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను పిఆర్పి అంటూ తీసుకోవడం జరిగిందండి. ఈ పిఆర్పి వల్ల యూజెస్ ఏంటి, మనం ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది, ఎన్నిసార్లు తీసుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్పడం జరుగుతుంది. సో పిఆర్పి వచ్చేసి మనకి సర్జరీ అయిన తర్వాత 45 days తర్వాత నుంచి మనం పిఆర్పి అనేది తీసుకోవచ్చండి. మంత్కి ఒకసారి అనేది పిఆర్పి అనేది తీసుకోవాలి. 5 పిఆర్పీలు తీసుకుంటే చాలా మంచిదండి. పిఆర్పి తీసుకునే ముందు మన స్కాల్ప్ అనేది నీట్గా ఉండాలండి. అంటే మనం హెడ్ వాష్ చేసి పిఆర్పి కోసం అనేది రావాలి. ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళే కాదండి, హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో ఎవరు బాధపడుతున్నా సరే చేయించుకుంటే మంచిది. రెండోది వచ్చేసి ఎక్కడైతే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందంటే తలలో కొంత ఏరియాలో డెన్సిటీ తక్కువ ఉండి కొంత ఏరియాలో డెన్సిటీ ఎక్కువ ఉంటుందండి కొంతమందికి. అంటే నాకు కొంత ఏరియాలో తక్కువ ఉంది, కొంత ఏరియాలో డెన్సిటీ ఎక్కువ ఉంది. సో ఎక్కడైతే నాకు డెన్సిటీ అని తక్కువ ఉందో ఆ ఏరియాలో ఒకటి కవర్ చేయమని అయితే నేను డాక్టర్స్ అయితే నీట్గా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా నేను పిఆర్పి అనేది తీసుకుంటున్నానండి. పిఆర్పితో పాటు మెడిసిన్స్ కూడా తీసుకుంటే చాలా మంచిదండి. సో ఎలాంటి మెడిసిన్స్ వాడాలి ఏంటి అనేది డాక్టర్స్ మన హెడ్ కండిషన్ బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఫాలో అయితే మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. చాలా మందికి పిఆర్పి వర్క్ అవ్వట్లేదు, నాకు ఇక్కడ ఫ్రాడ్ జరిగిపోయింది అది ఇది అని అంటుంటారండి. సో పిఆర్పి అనేది వర్క్ అవుతాయండి. కొంతమందికి వర్క్ అవ్వు, కొంతమందికి వర్క్ అవుతాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా వర్క్ అయినాయి, ఎందుకంటే నేను చాలా సార్లు చేయించుకున్నాను. దాంతో పాటుగా నేను పిఆర్పిలతో పాటుగా మెడిసిన్స్ కూడా తీసుకున్నాను. మెడిసిన్స్ తో పాటుగా మంచి స్లీప్ అంటే నిద్ర సరిగా పోయేవాడిని, సరిగ్గా తిండి తినేవాడిని, నా లైఫ్ స్టైల్ అనేది చాలా ప్రశాంతంగా ఉంచుకునేవాడిని అండి. హెయిర్ ఫాల్ ఎప్పుడైతే నాకు అటాక్ అవుతుందో అప్పటి నుంచి నేను ప్రశాంతమైన లైఫ్ అనేది గడపడం జరుగుతుంది. ఆ ప్రశాంతమైన లైఫ్ ఉన్నప్పుడే నాకు హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. నేను నిద్రలో పోకుండా నైట్లు వర్క్ చేస్తూ నేను ఫుడ్ సరిగా తినకుండా ఉంటే మటుకు హెయిర్ ఫాల్ అనేది నాకు అటాక్ అవుతూ ఉంటుంది, అంటే హెయిర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ని మార్చుకొని నేను నార్మల్గా త్వరగా నిద్రపోవడం, టైంకి తినడం, ఇవన్నీ చేయడం వల్ల అనేది హెయిర్ ఫాల్ అయితే నాకు కంట్రోల్లో ఉంటుందండి. పిఆర్పి అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి. నేను మెయింటెనెన్స్ పర్పస్ కోసమే పిఆర్పి అనేది తీసుకోవడం జరుగుతుందండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా సరదాకి ఒక 3 monthsకి ఒకసారి అయినా, 5 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి అయినా నేను పిఆర్పి తీసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను కాబట్టి ఈ పిఆర్పి అనేది సూపర్ డోస్ లాగా యూజ్ అవుతుందండి నాకు. అంటే నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నా గ్రాఫ్స్లు కానీ, నా ఉన్న హెయిర్ అంటే ఓల్డ్ హెయిర్ కానీ హెల్తీగా ఉండడానికి ఈ పిఆర్పి అనేది యూజ్ అవుతుందండి. సో మనకైతే బ్లడ్ అయితే తీసారు కదా, దాని తర్వాత వచ్చేసి అనస్థీషియా అనేది మనకి తలకి ఇవ్వడం జరుగుతుందండి. ఏ ఏరియాలో మనకి తిన్నుగా ఉంది ఏంటి అనేది చూసి ఆ ఏరియాలో బాగా కవర్ అయ్యేటట్టుగా అనేది మనం పిఆర్పి అనేది చేయించుకోవడం జరుగుతుంది. చాలామంది పెయిన్ ఉందని అడుగుతారు. ఇంజెక్షన్స్ వేస్తే పెయిన్ కాకపోతే ఇంకేముంటుంది భయ్యా, పెయిన్ ఏముంటుంది. సో మరీ భయంకరమైన పెయిన్ అంటూ ఏముండదు, కానీ పెయిన్ అయితే ఉంటుంది. అంటే అనస్థీషియా ఇచ్చేంత వరకు పెయిన్ ఉంటుంది. దాని తర్వాత అనేది మనకి బయోపిఆర్పి మనకి అనస్థీషియా ఇచ్చేంత వరకు అయితే పెయిన్ ఉంటుంది. దాని తర్వాత అనేది మనకి పిఆర్పి చేస్తాం కాబట్టి సో మనకి పెయిన్ అనేది ఎటువంటి పెయిన్ అనేది మనకి కలగదు. అనస్థీషియా ఇచ్చేటప్పుడు మనకు పెయిన్గానే ఉంటుంది. సో మనకి హెడ్ మొత్తం అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే థిన్ ఏరియాలో ఉందో ఆ ఏరియాలో ఒకటి కవర్ చేయమని నేను చెప్పడం జరిగిందండి. సో మీకు కూడా ఎక్కడైనా థిన్ ఏరియాలో ఉంటే ఆ థిన్ ఏరియాని కవర్ చేసిన తర్వాత మిగిలిన ఏరియాలకు వెళ్ళమని చెప్తే వాళ్ళు అనేది అలానే చేయడం జరుగుతుంది. సో ప్లాజ్మా అయితే మనకి ఇన్సర్ట్ చేస్తున్నారు. ఈ ప్లాజ్మా ఇన్సర్ట్ అంటే ఇంజెక్ట్ చేసేటప్పుడు మనకు ఎటువంటి పెయిన్ అనేది ఉండదండి, ఎందుకంటే మనకి అనస్థీషియా అనేది ముందుగానే ఇచ్చేస్తారు కాబట్టి. మనకి పిఆర్పి అయిపోయిన తర్వాత మన లో లేజర్ థెరపీ అనేది 10 నుంచి 15 నిమిషాల వరకు మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, జీమెయిల్ చేయండి, నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.